చెప్పమ్మా, నిన్ను కిడ్నాప్ చేసిందెవరు? నువ్వు చూస్తుండగా హత్య చేసిన వ్యక్తి ఎవరు? మళ్ళీ పాత రోజులొచ్చి మేం ముగ్గురం కలిసిపోయి పాత స్నేహితులుగా ఉంటే ఎంత బావుండని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. వీడొకడు ప్రతిసారి ఏదో ఒక టైమింగ్ లో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇదిగో నీరజ, ఆ డోర్స్ లాక్ చేసి ఉంచమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఎవడు చూడు బిల్డప్ గా డోర్ ఓపెన్ చేసుకుని ఎంటర్ అయ్యేవాడే. ఇలా ఎవడు పడితే వాడు బిల్డప్ లేస్తే ఇక బిల్డప్ కి అర్థమే ఉంటుంది. కీర్తి, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నువ్వు ఆ సోది కవర్లు ఆపు. అవతల నా కూతురు బతకడం కష్టమని కేరళ నుండి డాక్టర్లు ఫోన్ చేసి చెప్పారు. 3 రోజుల్లో ఆ అక్షరగుండె తీసుకెళ్ళకపోతే నా కూతురు నాకు దక్కదు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా కూతుర్ని బతికించు కీర్తి. ఇదిగో, నువ్వు ఏదో ఒక గుండె కావాలని అడుగుంటే ఇప్పుడే నా మొగుణ్ణి చంపి వాడి గుండెని కవర్లో ప్యాక్ చేసి మరీ ఇచ్చుండేదాన్ని. నువ్వడుగుతుంది అక్షర గుండె. ఇంతకాలం ఆ బుడ్డదానికి నువ్వు నేనే శత్రువులం ఉన్నావనుకుంటే మనకుంటే ముందే ఇంకెవరో వచ్చి దాన్ని కిడ్నాప్ చేసి వదిలేశారు. అది ఎవరో ఏంటో అర్థం కాకే ఇక్కడ మేం తలని పట్టుకుని కూర్చుంటే నువ్విలా వచ్చి నీ కూతురు 3 రోజుల కంటే ఎక్కువ బతకదని నాకే డెడ్ లైన్ పెడితే ఎలా చెప్పు? ఇప్పటికీ మా అందరికీ దెబ్బల మీద దెబ్బలు తగిలి కోలుకోకుండా ఉన్నాం. కాస్త మేమందరం ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడటానికి కొంచెం టైం ఇవ్వు సురేంద్ర. కాదు కూడదు అంటే నా గుండె తీసుకో, లేదంటే మా విజయ్ భాస్కర్ గుండె తీసుకో. అంతేకాని నువ్విలా వచ్చి మమ్మల్ని విసిగిస్తే ఇంతకంటే ఎక్కువ ఏమీ చేయలేం. లేదంటే చెప్పు, నువ్విచ్చిన డబ్బే నీకు కావాలి అనుకుంటే ఆ విజయ్ భాస్కర్ కాళ్లు పట్టుకునైనా నీ డబ్బు నీకిచ్చేస్తాను. దయచేసి మేం నెక్స్ట్ ఏం చేయాలో అని ఆలోచించుకోవడానికి కాస్త మాకు టైం ఇవ్వు. నువ్వే ఇలా చేతులెత్తేస్తే నీతో ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఒక తండ్రిగా నా కూతురు నేను బతికించుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నీ వల్ల కాకపోయినా మీ విజయ్ భాస్కర్ ద్వారా అయినా అక్షరం తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ కలుస్తాను. అలాగే, ఏదైనా ఉంటే నేనే కబుర్ చేస్తానులే. అలాగే కీర్తి. అర్చనక్క, వచ్చిన దగ్గర నుంచి చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టుగానే ఆ చక్రధర్ని కాల్ చేశావు, రేఖని కొట్టి తరిమేశావు, అక్షరాన్ని కిడ్నాప్ చేసి వదిలేశావు. ఇప్పుడు ఎలాగూ అమృత అడ్డంగా బుక్ అయిపోతుంది కదా, ఇంకా దేని గురించి అక్క ఆలోచిస్తున్నావు? అమృత పేరు మీదున్న నా ఆస్తిని తిరిగి నా పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఆస్తి కోసం మీ అమ్మా నాన్నల్ని అడ్డు తొలగించుకున్న అమృత అంత ఈజీగా ఆస్తుల్ని మన హ్యాండ్ ఓవర్ చేయదు. అక్షరుని కిడ్నాప్ చేసి తన ఫ్రెండ్ శర్వాణి చేతనే తనని అరెస్ట్ చేయించేలా చేశాను. అమృతని రేపు కోర్టు బోన్లో ఆ శర్వాణి నిలబెడితే తనని దోషిగా వేలెత్తి చూపించడానికి
ఆ చక్రధర అనుచరుడు గోవర్ధన్ రేఖ ఉన్నారు. కాని ఇంత చేసిన అమృతని ఒక దోషిగా మాత్రమే జైలుకి పంపించగలం. తన పేరు మీదున్న మన ఆస్తిని రాయించుకోలేం. పైగా అమృతే టాలెంటెడ్ లాయర్. తనని తాను కాపాడుకునే సత్తా తనకుంది. అందుకే ఇవన్నీ కాకుండా ఇంకేదైనా బలమైన దెబ్బ కొట్టి అమృతని ఒక చోట లాక్ చేసేసి తన ప్లేస్లోకి నేను వెళితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అర్చనక్క, అమృత ఆల్రెడీ మన ఆస్తుల్ని అమ్మేయడానికి ఎవరో ముంబై బాస్తో చర్చలు జరుపుతుందని లక్ష్మీపతి ద్వారా తెలిసిందని నువ్వే చెప్పావు. ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ మన ఆస్తుల్ని అమ్మడానికి కూడా సిద్ధపడ్డ అమృతని ఇప్పుడు లాక్ చేయడం మన వల్ల అవుతుందా? తన దగ్గర డబ్బుంది, పలుకుబడుంది, తన కోసం పనిచేసే మనుషులున్నారు. అవన్నీ దాటుకుని మనం అమృతని టచ్ చేయగలమా? రిస్క్ చేయాలి శ్రావ్య. లేదంటే ఓటమంటూ తెలియని అర్చన ఆ అమృత చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడు నాకు అమృత చేతిలో ఓడిపోవడం కంటే అవమానం ఇంకొకటి ఉండదు. నిజం చెప్పాలంటే మనకిప్పుడే కరెక్ట్ టైం శ్రావ్య. అక్కడ శర్వాణికి తన కూతురు అక్షరని అమృతే కిడ్నాప్ చేసిందని తెలిసి ఆవేశంగా వెళ్లి అమృతని కస్టడీలోకి తీసుకునే ఉంటుంది. లాకప్ లో ఉన్న అమృత బెయిల్ పై బయటకొచ్చేలోపు తనని మనం ఏదైనా చేసి తన ప్లేస్ లోకి నేను వెళ్ళాలి. శ్రావ్య, ఆ శర్వాణి అమృతని అరెస్ట్ చేసి ఏ స్టేషన్ కి తీసుకువెళ్ళిందో తెలుసుకోమని మన అభిరామ్కి ఆ సిఐ శ్రీనివాస్ కి చెప్పి పంపించాను. అర్జెంట్ గా వాళ్ళకి ఫోన్ చేసి అప్డేట్స్ ఏంటో తెలుసుకో. రండి శ్రీనివాస్ గారు, మీ గురించే మాట్లాడుతున్నాను. అమృతని శర్వాణి అరెస్ట్ చేసిందా? తనని ఇప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్ళింది? సారీ అర్చన గారు, మీ అంచనాలు తారుమారయ్యాయి. శర్వాణి అమృతని అరెస్ట్ చేయలేదు. వాట్? అరెస్ట్ చేయకపోవడం ఏంటి? నేనే అమృతనని చెప్పి ఆ అక్షరం నేనే పొల్యూట్ చేశాను. అసలే అమృత మీద కోపంగా ఉన్న శర్వాణి తన కూతుర్ని కిడ్నాప్ చేసిందని తెలిస్తే ఊరుకుంటుందా? అసలు మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే తెలుసుకున్నారా? ఖచ్చితంగా శర్వాణి అమృతను అరెస్ట్ చేసే ఉంటుంది. లేదర్చన గారు, శర్వాణి తన కూతురు దొరికిందనే సంతోషంలో ఉందే తప్ప ఇంకెవరినీ కస్టడీలోకి తీసుకోలేదు. ఎవరిని కస్టడీలోకి తీసుకోకపోవడం ఏంటి? చిన్న చిన్న కేసులకే ఎంతగానో రియాక్ట్ అయ్యే శర్వాణి తన కూతురు విషయంలో కూల్గా ఉంటుందా? శ్రావ్య, నిజంగానే అమృత శర్వాణిని విడిపోయారా? అర్చనక్క, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే వైర్యముంది. మొన్న శర్వాణి జాబ్ పోయే పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అమృత వెళ్లి కోర్టులో వాదించి సేవ్ చేస్తే కనీసం శర్వాణి అమృతకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎంతవరకు వెళ్ళిందో దాన్ని బట్టి అర్థం చేసుకో. అక్షరని అమృతే కిడ్నాప్ చేసిందని శర్వాణికి తెలిస్తే ఖచ్చితంగా ఊరుకోదక్కా. మరైతే అమృతే తనని కిడ్నాప్ చేసిందని శర్వాణికి అక్షర చెప్పలేదంటావా?
నేను అంత క్లియర్గా ఆ పాపకి నాకు శర్వాణి అంటే కోపం, అందుకే నేను నిన్ను కిడ్నాప్ చేశాను అని చెప్పాను. అక్షరకు అమృత పేరు గల నేనే కిడ్నాప్ చేశానని తెలుసు. ఒకవేళ శర్వాణి ఎవరు కిడ్నాప్ చేశారు అని అక్షరను అడగలేదా? శర్వాణి అడగకుండా ఎలా ఉంటుందక్కా? పైగా ఆ కీర్తి వాళ్ళు కమిషనర్ దగ్గరికి వెళ్లి శర్వాణిని ఇరకాటంలో పెట్టారు. అసలు నువ్వు తిరిగి అక్షరాన్ని శర్వాణికి ఇవ్వకపోతే శర్వాణి మళ్ళీ సస్పెండ్ అయ్యేది. ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా అక్షర కిడ్నాప్ ని శర్వాణి లైట్ గా తీసుకుంటుందా? లేదక్కా, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అవును మేడం, నాకు అదే అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత అర్చన నోరు మెదపకుండా ఉండదు, శర్వాణి సైలెంట్గానూ ఉండదు. ఒకవేళ అక్షర నిజం చెప్పినా అమృత తన ఫ్రెండే అని శర్వాణి ఎక్స్క్యూజ్ చేసిందేమో. వాళ్ళ గురించి నీకు తెలీదక్కా. వాళ్ళు చేసే జాబ్ విషయాల్లో ఒకరి కోసం ఒకరు ఎక్స్క్యూజ్ చేసే రకం కాదు. పైగా లాస్ట్ టైం మా ఇంట్లో జరిగిన ఒక హత్య విషయంలోనే శర్వాణి సెకండ్ థాట్ లేకుండా వచ్చి అమృతకి బేడీలు వేసి లాక్కెళ్ళింది. అప్పుడే అమ్మ వెళ్లి అమృతని బెయిల్ పైన తీసుకొచ్చింది. అది వేరే విషయం అర్చనక్క. శర్వాణికి అమృతే తన కూతుర్ని కిడ్నాప్ చేసిందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. అయితే అక్షరే శర్వాణికి నిజం చెప్పకుండా దాచిందేమో. అలా ఎలా దాస్తుందక్కా? తనని కిడ్నాప్ చేశావు, బెదిరించావు, పైగా అమృతకు శర్వాణి శత్రువు అని కూడా చెప్పావు. ఇంత జరిగాక అక్షర చెప్పకుండా ఎలా దాస్తుంది? చెప్పలేము, నిజంగానే దాచిందేమో. శర్వాణికి తన పాత ఫ్రెండ్ అమృత శాశ్వతంగా దూరం కాకూడదని ఆలోచించిందేమో. అంత చిన్న పాపకి అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయక్కా? లేదక్కా, లేదు. పెద్దవాళ్ళం, మనకి అలాంటి పాజిటివ్ థింకింగ్ ఉండదు. అంత చిన్నపిల్ల అంత పెద్దరికంగా ఆలోచిస్తుందా? నీకు తెలీదు శ్రావ్య, అక్షర తల్లిదండ్రి లేని అమ్మాయి. అంత చిన్న వయసులోనే ఆ పాప చాలా బాధల్ని చూసింది. ఏమో, నిజంగానే ఆ పాప పెద్దరికంగా ఆలోచించి తన వల్ల అమృత శర్వాణిలో విడిపోకూడదని కోరుకుందేమో. అక్కా, అలా కూడా జరిగే అవకాశం ఉందంటావా? లేదంటే ఈ పాటికి అక్షర అమృత పేరు చెప్పడం, శర్వాణి అమృతని అరెస్ట్ చేయడం జరగాలి కదా. మేడం, మీరు చెప్పిందే నిజమైతే మీరింత రిస్క్ తీసుకుని అమృతని దెబ్బ కొట్టాలనుకున్నదంతా వృధాయే కదా? వృధా ఏదీ కాదు శ్రీనివాస్ గారు. అమృత నుండి నా వాళ్లని, నా ఆస్తిని కాపాడుకునే స్టామినా నాకుంది. అమృతని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అక్కా, అమృత ఆ కౌసల్య కూతురు స్వీటీ చదువుకని మెడికల్ కాలేజీకి వచ్చి నిన్న 20 లక్షల చెక్ రాసిచ్చిందట. మా ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్ చెప్పింది. శ్రావ్య, కోట్లే డ్రా చేసి పర్సనల్ గా వాడేసుకుంది అమృత. ఇప్పుడు 20 లక్షలు డ్రా చేసిందంటే విచిత్రం ఏముంది? అర్చన మేడం, మనం ఎంత త్వరగా అమృతకి చెక్ పెడితే అంత మంచిది. లేదంటే మీ ఆస్తి మీ చేతికొచ్చేసరికి మీకు చిల్లిగవ్వ కూడా మిగలదు. పరిస్థితి అక్కడి వరకు రానివ్వను శ్రీనివాస్ గారు.
అమృతని అతి త్వరలో నా స్టైల్లో దెబ్బ కొట్టబోతున్నాను. అమృత, నమస్కారం అమ్మా. అమృత గారిని కలవడానికి వచ్చానమ్మా. మా అక్క ఇంట్లో లేదండి. బహుశా కోర్టుకెళ్ళిందనుకుంటా. కోర్టు దగ్గరికి వెళ్ళాను, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. 4 రోజుల నుంచి ఎక్కడికి రావట్లేదంటమ్మా. అక్క 4 రోజుల నుంచి ఆఫీస్కెళ్ళట్లేదు, కోర్టుకు రావట్లేదా? అదేంటి? అర్జెంట్ కేసు మీద అమృత గారిని కలవడానికి వచ్చానమ్మా. సరే, మా అక్క ఇంటికి రాకని చెప్తాను. మీరు రేపొచ్చి మా అక్కని కలవండి. అలాగేనమ్మా, వస్తాను. ఇదేంటి? 4 రోజుల నుంచి మా అమృతక్క కోర్టుకు వెళ్లకుండా, తన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు? రోజువారీగా తన టైంకి వెళ్తుంటే కోర్టుకో ఆఫీస్కో వెళ్తుందనుకున్నాను. మరి మా అక్క ఎక్కడికి వెళ్తున్నట్టు? నందిని, అమర్ ఫోన్ చేశాడా? చేశాడక్క. నందిని, అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉందంట? పర్లేదని చెప్పాడక్క. సరే, నేను ఫ్రెష్ చేస్తాను. ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరే అక్క. ఏంటి నందిని, నీకోసం ఒక కేసు విషయంలో కలవడానికి ఒక క్లయింట్ వచ్చాడక్క. అవునా? ఈసారి ఎవరైనా క్లయింట్స్ వస్తే నేను 2 months వరకు ఏ కేసు టేకప్ చేయట్లేదని చెప్పు. అదేంటక్క, నువ్వు రోజు ఆఫీస్కో కోర్టుకో వెళ్తున్నావు అనుకున్నాను. లేదు నందిని, నేను కొద్ది రోజులు నా వర్క్ని పక్కన పెట్టాను. మరి రోజు నువ్వెక్కడికి వెళ్తున్నావక్క? అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అర్చన ఆఫీస్కి. అర్చన గారి ఆఫీస్లో నీకేం పనుందక్క? ఒక 3 నెలలు ఆ ఆఫీస్ నా ఆఫీస్ నందిని. ఎందుకంటే అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆస్తులన్నీ
ఇప్పుడు నా పేరు మీదే ఉన్నాయి. అదేంటక్కా, ఆస్తులన్నీ ఎప్పుడో వదిలేసి వచ్చేసావు కదా? ఆస్తుల్ని వదిలేసుకున్నా బాధ్యతల్ని వదులుకోలేను కదా నందిని. నేను మళ్ళీ అశోక్ వర్మ గారి చైర్లో కూర్చునే అవసరం పడింది. అదేంటక్కా, నువ్వెప్పుడు వదిలేసుకుని వచ్చిన ఆస్తులన్నీ మళ్ళీ నీ చేతికి రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అశోక్ వర్మ గారి కూతురు ప్రమీళాదేవి, అల్లుడు విష్ణువర్ధన్, వాళ్ళ పిల్లలుండగా వాళ్ళ ఆస్తి నీ చేతికి రావడం ఏంటి? ప్రమీళాదేవి, విష్ణువర్ధన్ గారు లేరు నందిని. వాళ్ళు నెల రోజుల క్రితమే చనిపోయారు. చనిపోయారా? లేదు నందిని, చంపేశారు. ఎవరు చంపేశారక్కా? శ్రావ్య, అభిరాముల దృష్టిలో వాళ్ళమ్మా నాన్నలను నేనే చంపించాను. నీ భార్య ప్రమీలాదేవిని చంపేద్దాం. దాన్ని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటావా? నీకింత వయసు వచ్చిన తర్వాత భార్యని మోసం చేసి ఏం సాధిస్తావు?